ఇవన్నీ రేపొద్దున మనం ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఎక్కడన్నా కూడా చంద్రబాబు నాయుడు వినకుండా దీనికి ముందుకు తీసుకొని పోతే మాత్రం ఆ తర్వాత కాలేజీలు తీసుకున్నోన్ని మాత్రం మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలలు జరగక మునిపే అందరు జైళ్ళల్లో ఉంటారు. ఆ కాలేజీలు తీసుకున్న వాళ్ళు మాత్రం స్కాములు అనేది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ కింద ఇది నిరూపితమవుతుంది. అంతటి దారుణంగా ప్రజలకు నష్టం జరుగుతుందని కనిపిస్తా ఉన్నా కూడా ప్రజలు దీనివల్ల ఉచితంగా వైద్యం పొందే అవకాశం పోతుందని తెలిసినా కూడా మన పిల్లలకు తక్కువ ధరలకే, ప్రైవేట్ కన్నా చాలా తక్కువ ధరకే మన పిల్లలకు మెడికల్ కాలేజీలలో సీట్లు వచ్చి చదువులు అందుబాటులో ఉంటాయని తెలిసినా కూడా ఏమాత్రం ఖాతరు చేయకుండా చంద్రబాబు చేస్తా ఉన్న ఈ తీరుకు చంద్రబాబు నాయుడుకు గట్టి గుణపాఠం మాత్రం ఖచ్చితంగా తగులుతుంది. రైట్, మాణిక్యరావు గారు విన్నారు కదా, మరి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అంటున్నటువంటి మాటలు. ఎప్పుడైతే మీరు ఒకవేళ చేస్తే గనక నేను అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలల్లోకి జైలు పంపించే అవకాశాలున్నాయి, ఏ కాలేజీలు అయితే సపోర్ట్ చేస్తాయో దీనికి అంటున్నారు. ఏమంటారు మీరు? ప్రజలు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి గుణపాఠం చెప్పేశారు. 11 సీట్లకి కూర్చోబెట్టి ఇంట్లో కూర్చోబెట్టారు. జగన్మోహన్ రెడ్డి మాటల్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాదు కదా, ఎవరు వాళ్ళ ఇంట్లో వ్యక్తులు కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు. అధికారంలో లేనప్పుడు ఆయన మాట్లాడే మాటలు ఏదో అండపిండ బ్రహ్మాండాన్ని సృష్టిస్తున్నట్టు, ప్రజల కోసం చేస్తున్నట్టు, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నట్టుగా ఉంటాయి. అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని తొంగలో దొక్కటం, ప్రజల్ని రోడ్ల మీద చంపేయటం, లేకపోతే ఆస్తుల మొత్తాన్ని దోసుకోవటం లాంటివి చేస్తా ఉంటాడు. తర్వాత ఎవరికైతే ఇప్పుడు వ్యక్తులు ముందుకొచ్చి ప్రభుత్వానికి సహకరిస్తూ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానానికి అనుకూలంగా మెడికల్ కాలేజీలు కట్టి ఆంధ్రప్రదేశ్ లో పేదలకి వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలి, సాంకేతికతని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తుందో ఆ ఆలోచనకి వ్యతిరేకంగా నేను వాళ్ళని జైల్లో పెడతాను, వీళ్ళని జైల్లో పెడతానంటే అసలు ముందు ఇతరుని జైల్లో పెడతాము, పెట్టే రోజులు దగ్గరకు వస్తున్నాయి. ఈయన అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం మొత్తం స్కాములే చేసుకుంటా ఉన్నాడు. ఇసుకలో స్కాములు, మద్యంలో స్కాములు, అనేకమైనటువంటి ఇల్లు కట్టిస్తామనే వాటి మీద పేరు మీద స్కాములు దోచిపెట్టినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఈనాడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రజలకి మేలు చేయటమే లక్ష్యంగా పనిచేస్తా ఉంది, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తా ఉంది. కాలేజీలు మొత్తాన్ని మేము నిర్మిస్తాం, బ్రహ్మాండమైనటువంటి వైద్య కళాశాలను నిర్మిస్తాం, అనేకమైనటువంటి సీట్ల శాతం కూడా పెరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవచ్చు, అవసరమైతే ఎంతకైనా అమ్ముకోవచ్చు అని చెప్పేసి జీవో తీసుకొచ్చాడు. అలాంటి జీవోలన్నీ కూడా మేము రద్దు చేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఎవరైతే మెడికల్ కాలేజీలో చదవాలనుకున్నటువంటి విద్యార్థులకి, పేద విద్యార్థులకి 15,000 రూపాయలకే మెడికల్ సీటు వచ్చేటట్టుగా చేస్తా ఉన్నాం. సీట్లు శాతాన్ని కూడా 200 సీట్లు పెరిగేటువంటి పరిస్థితిని కూడా తీసుకొచ్చాం. పీపీపీ మోడ్కి ప్రైవేటు అనే దానికి అర్థం తెలుసుకోవాలి. రాజకీయ స్వార్థం కోసం, రాజకీయంగా దుమారం లేపటం కోసం ఏదో ఒక పేరు మీద ప్రజల్ని మొత్తాన్ని కూడా ఆందోళనకు గురి చేసి ఈ పేరు మీద ర్యాలీల పేరు మీద హింసలు ప్రేరేపించేటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో క్షమించరు.